వైల్డ్ కార్డ్ ఎంట్రీకి లైవ్ షో ప్లాన్ చేస్తున్నావు. ఈ గ్రూప్ అంత టాలెంటెడా? ఎస్ సార్, ఎస్పెషల్లీ స్వాతి ఇన్ ద వాయిస్. ఆ లీడ్ సింగర్ వాయిస్ మాత్రం సింప్లీ మ్యాజిక్ సార్. మీరే వస్తారుగా? చూద్దాం. కొంచెం సైడ్ ఫోకస్ అలా ఉంటుంది. అండ్ ఆ లైట్స్ అంతా ఇక్కడ పడాలి. యా, అది పర్ఫెక్ట్. ఫైన్ నా కిషోర్, లైట్ టిల్ట్ అప్ చేయి. మానిటర్స్ ఇక్కడ పెట్టండి. రాజు భాయ్ రైట్ ప్యాన్ చేయి. ఓకే ఫైన్ ఉంచేయండి. గెట్ రెడీ. మన ప్రోగ్రామ్ దాదాపు 5 లక్షల మంది పబ్లిక్ చూస్తారు. 5 లక్షల? అవును మ్యామ్. పవర్ ఆఫ్ టీవీ. ప్రతి ఊళ్ళో ప్రతి ఇంట్లో మన ప్రోగ్రామే. చాలా బాగా చేయాలి. కుమ్మే కమాన్. స్వాతి గాన్. ఎవరు పడితే వాళ్ళు స్టార్ అవ్వలేరు డూడ్. గాట్ ఇట్? అంకుల్ రారా. రాకీ నా వల్ల కాదు. అయ్యబ్బా, నేను చేయలేను. మా ఫ్రెండ్ ఇప్పుడు స్టేజ్ మీదకి వస్తుంది, మైక్లో పాడుతుంది. స్వాతి టైం అవుతుంది, ఫాస్ట్గా రా స్వాతి. లేదు, నా వల్ల కాదు. నా వల్ల కాదు. నీకు దండ పెడతా. నన్ను వదిలే. నన్ను తిట్టుకోకు. నన్ను వదిలే. స్వాతి ఏమైంది స్వాతి? మేమందరం ఉన్నాంగా, నువ్వే టెన్షన్ పడుకురా. నీకోసం ఏమైనా చేస్తాను రా, కానీ పాడలేను. సార్ విక్రమ్ ఏంటి? స్వాతి పాడిన తలపేసేసుకుంది. వాట్? ఎనీ ప్రాబ్లం? నథింగ్ సార్, ఐల్ జస్ట్ కమ్. పదా. స్వాతి ఒకసారి నేను చెప్పే మాట విని స్వాతి, టైం అయిపోతుంది. మీరు వెళ్ళి రెడీ అవ్వండి, నేను చూసుకుంటా. స్వాతి మీరు వెళ్ళండి రా, నేను చూసుకుంటాను. స్వాతి, విక్రమ్ హియర్. నీకు పాడడం లేదు అంతేగా? నో ప్రాబ్లం. కానీ ఒక 2 minutes నీతో మాట్లాడాలి అంతే. దాని తర్వాత నువ్వు ఎలాగంటే అలాగా. ప్రామిస్. ఓకేనా? అరే, ఏసీ వేసుకోలేదేంటి? చాలా వేడిగా ఉంది. ఆ వాటర్ బాటిల్ వా. వాటర్ బాటిల్. అర్థమైంది. ఆ గోలంతా చూసి టెన్షన్ పడ్డావు. నాకు కూడా ఎగ్జాక్ట్గా ఇలాగే జరిగింది. నా కాలేజ్ డేస్లో ఒక మ్యూజిక్ ఫెస్ట్కి 2 months ప్రిపేర్ అయ్యా. ఫైనల్ డే రాగానే 5,000 స్టూడెంట్స్, లెక్చరర్స్, ప్రిన్సిపల్ అందరూ ఉన్నారు. టెన్షన్తో నా కాళ్ళు చేతులు చల్లబడ్డాయి. ఇదిగో ఇలాగే పారిపోవాలనిపించింది. ఏడ్ చేశాను. మా నాయనమ్మకు ఫోన్ చేశా. తనేమని తెలుసా? అరే, దీనికే భయపడ్డావా? ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆలోచించు. లైఫ్లో ఎన్ని కష్టాలు అనుభవించి ఉంటావు. వాటన్నిటినీ దాటుకుని వచ్చావు. దాంతో పోలిస్తే ఇది ఒక సమస్య. ఒకసారి ఆలోచించు అని చెప్పింది. తర్వాత ఆలోచిస్తే తను చెప్పింది కరెక్ట్ అనిపించింది. సో ఎనీవే, ఇవాళ ఇది మిస్ అయితే ఫైనల్స్ కూడా మీరు మిస్ అయినట్టే. ఇది మీ అందరి ఫ్యూచర్. థింక్ అబౌట్ ఇట్. దీనికే భయపడ్డావా? ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆలోచించు. లైఫ్లో ఎన్ని కష్టాలు అనుభవించి ఉంటావు. వాటన్నిటినీ దాటుకుని వచ్చావు. దాంతో పోలిస్తే ఇది ఒక సమస్య. Guys, killed it. Superb. Awesome. We must celebrate this. And రేపు ఈవినింగ్ 6:30కి జూబ్లీ 800లో ప్రెస్ మీట్ అండ్ పార్టీ. డోంట్ బి లేట్, ఓకే?
హాయ్ బేబ్స్. ఏంట్రా ఈ నూనె గట్ల అవతారం? 25 కుర్రాళ్ళ ఉన్నానా? మీరున్న బండన్ యూనో. బండు నీ బొందు అవసరం నీకు? తింగర మేడం ఎలా? స్వాతి ఏంటి ఇంకా రాలేదు? వచ్చేస్తా బాస్. అదిగో హే హలో. ఏ హాయ్. హాయ్ స్వాతి రాలేదా? అదిగో. హే స్వాతి. హలో. ఐ పసుపులేటు కనకరాజు అలియా చంటి. ఓహో మీ తాతగారా? హాయ్ అండి. హలో చంటి. బంధన జర్కిన్ వేసుకొని ముసలోడు యూత్లా ఫీల్ అయిపోతున్నాడు రా. ఎయ్ అట్ట కాదు బేబీ, ఇది మామూలే. మనూరు డాన్స్ అయ్యి బేబీ. ఎర్ర తీస్తున్నారు కదా? ముసలాయనేమో గాని ఆ స్వాతి మాత్రం నువ్వు ఎంత ట్రై చేసినా వేస్ట్ రా ముసలోడా. ఇలాంటి అమ్మాయిలు సాటిస్ఫై అవ్వాలంటే నాలాంటి యంగ్ బాయ్స్తోనే చేస్తారు. డ్యాన్స్ అయినా ఇంకేదైనా. బాబే ఏయ్ హూ ద హెల్ ఆర్ యు? పడిపోరే ఇక్కడి నుంచి. నన్నంటావేంటి బ్రో? ఆ ముసలోడేగా ముందు నా విషయం వేసింది. వద్దు నా మాటను. ఏంట్రా ముసలాడు అయితే ఏంటి? వయసులో ఉండి నువ్వేం ఉద్ధరిస్తున్నావురా? మీ అమ్మ బాబుల డబ్బులతో తాగి తందనలాడటం తప్ప ఇట్స్ ఓకే, వదిలేసి. ఏంటి వదిలేసేది? చంటినన్నాడు. తాత జాగ్రత్తగా లే. ఏరా ముసలోళ్ళంటే వయసు అయిపోయి పనికిరానోళ్ళ కనిపిస్తున్నారా నీకు? వాళ్ళు జీవితం అంతా ఏం సాధించి ముసలోళ్ళు అయ్యారో తెలుసా నీకు? పోన్లే. నీ వయసుకి ఈయన మిలిటరీకి వెళ్ళి 25 అక్కడ వంట చేశాడు. వంట? ఏదో యుద్ధానికి వెళ్ళి 100 మందిని చంపినట్టు చెప్తున్నావు. ఒరేయ్ అక్కడున్నోళ్ళు యుద్ధం చేయాలంటే చేసిన వంట తినాలి, తినేసే చేయాలరా. లేకపోతే నీరసం వచ్చి ఎవడో సంపేలోపే సచ్చూరుకుంటారు. ఎదవ నవ్వోటి మళ్ళీ పిచ్చుగోడు మొహానికి. చేతిలో తుపాకీ లేకపోయినా యుద్ధం మధ్యలోకెళ్ళి 4 సిపాయిల్ని భుజానేసుకొచ్చి వాళ్ళ ప్రాణాలు కాపాడాడు. ఇవాళ వాళ్ళ కుటుంబాలు ఈయన పేరు చెప్పుకుని 4 ముద్దలు తింటున్నాయి. అంతేగాని మీలా పనికి మా లేషాలేసి భూమికి భారంగా బతకలేదు ఈ ముసలోడు. ముసలోడు పచ్చడి మామిడికాయలాగా నరికి పారేస్తాను ఎవడైనా వాగాడంటే. పదా. స్వాతి, మా చంటాత గురించి ఇవన్నీ నాకే తెలీదు. నువ్వెలా చెప్పావు? నేనే చెప్పానురా స్వాతి. ఇవన్నీ చేసినప్పుడు నాకు తెలియదు కానీ ఇప్పుడు నువ్వు చెప్తుంటే ఇంత గొప్ప పని చేశానని నాకే అనిపిస్తుంది. ఇదంతా నీ వల్లే వచ్చింది. ఉన్నోడి వండకుండా డాన్సులు అంటే డాన్సులు. సో ఏం తిన్నావు? వెయిటర్. సార్ చెప్పండి. ఏం బాబు ఏంటి ఫేమస్? వెజ్ నాన్ వెజ్ మ్యామ్? వెజ్జా? అన్ని ఒరిజినల్ పళ్ళు ఇక్కడ. నాన్ వెజ్ చెప్పు. అపోలో ఫిష్, చికెన్ 65, మటన్ షీక్ కబాబ్, తంగడి కబాబ్, చికెన్ మలై కబాబ్, ప్రాన్స్ ఫ్రై అండ్ తవా ఫిష్. అన్నీ ఒక్కో ప్లేట్ పట్టరా. అన్నీ మేడం? ఒక్కో ప్లేట్ చాలు పో. ఓకే మేడం. అలాగే చేపల పులుసు కూడా ఒక ప్లేట్ పట్టరా. అలాగే మటన్ కుండ బిర్యానీ ఒకటి. రెండు. ఓకే మేడం. స్వీట్ ఏముందో? ఫ్రెండ్స్ ఎవరైనా వస్తున్నారా? లేదే. మరి ఎన్ని ఐటమ్స్ ఎందుకు చెప్పావు? అని దొరికే. ఆకలేస్తుందమ్మా వెళ్ళు. ఓకే వెళ్ళు. ఓకే సార్ 5 minutes. వెళ్తున్నాడు. వయసు ఉన్నప్పుడే అన్నీ తినాలబ్బాయి. తర్వాత తినాలంటే పళ్ళు ఉండవు, జీర్ణమయ్యే వయసు ఉండదు. వయసు ఉందని అన్ని తింటే పొట్ట కిలోమీటర్ ముందుకెళ్ళుద్ది. ఏ మలబద్ధకం ఉందా నీకు? యు మీన్ కాన్స్టిపేషన్? ఏంటి నువ్వు చిన్నప్పటి నుంచి ఇంతేనా? నా లైఫ్లో నీలాంటి అమ్మాయిని ఎక్కడ చూడలేదు. చూసుండవులే, చిన్న వయసే కదా, ఎంతమందిని చూసుంటావు. ఏం నువ్వేదో 70 ఏళ్ళ బామ్మలో మారుతున్నావు? ఇంకేంటబ్బాయి కబుర్లు? ఏముంటాయి నీకేంటి? ఓవర్ నైట్లో స్టార్ అయిపోయావు. నీకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా?
వాళ్ళందరి నీ గురించి తెలుసుకోవడానికి మా టీవీ స్టేషన్ ఒకటే కాల్స్ మెయిల్స్. ఏమని చెప్పమంటావు? నా గురించి తెలుసుకోవడానికి ఏముంటుంది నా బొంద. అటు చూడు చందమామ. బాగుంది కదా? ఆ చందమామ కూడా అలాగే అనుకుంటుంది పాపం. నాలో ఏముంది, రాళ్ళు రప్పలు తప్ప అని. కానీ భూమి మీద తను వెళ్తురు కొన్ని కోట్ల మందికి ఇస్తుంది. బ్యూటీ ఏంటంటే అది ఆ చందమామ కూడా తెలీదు. భోజనం ఇక్కడ తీసుకురాలేదు ఇంకా.